హాయ్ నమస్తే, వెల్కమ్ టు జీరో టీవీ. నేను మీ కేవీఆర్. ఇదో జాతీయ విపత్తు లాంటి అంశం, కంటికి కనిపించని నియంతృత్వం, అదే డిజిటల్ డిక్టేటర్షిప్. జర్నలిజం ఈజ్ ది ఫస్ట్ రఫ్ డ్రాఫ్ట్ ఆఫ్ ది హిస్టరీ అని ఓ సామెత. అంటే ఏం లేదు, మీడియా సంస్థల్లో పనిచేసే వాళ్ళనే కాదు, సామాజిక స్పృహ ఉన్న వాళ్ళు ఎవరైనా జర్నలిస్టులే అన్న కోణంలో చెప్పే మాట అది. సమాజంలో జరుగుతున్న నేరాల్ని ఘోరాల్ని ఏదో ఒక రీతిలో ప్రశ్నించే ప్రతి ఒక్కరూ జర్నలిస్టులే, సామాజికవేత్తలే. ఎస్, సోషల్ మీడియా పోటెత్తుతున్న ప్రస్తుత తరుణంలో డిజిటల్ ఎరాలో ప్రతి ఒక్కరూ జర్నలిస్టులే. కంటెంట్ క్రియేట్ చేయగలిగిన ప్రతి ఒక్కరూ డిజిటల్ కంటెంట్ క్రియేటర్లే. అతి గొప్ప ప్రజాస్వామ్య దేశంలో 144 కోట్ల జనాభాకు వాక్ స్వాతంత్రం, అతి గొప్ప స్వేచ్ఛ. ఇప్పుడు ఆ స్వేచ్ఛకు తూట్లు పొడిచేలా, మన భావ ప్రకటన స్వేచ్ఛను మానిటర్ చేసేలా కొత్త చట్టం తీసుకొస్తోంది మోడీ సర్కారు. నమ్మట్లేదా? అయితే ఈ స్టోరీ అశాంతంగా చూడండి. 2016 నవంబర్ 8న రాత్రి 9 గంటల సమయంలో నోట్ల రద్దు ప్రకటన చేసి దేశానికి మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. 8 नवंबर 2016 की रात्रि को 12 बजे से वर्तमान में जारी 500 रुपए और 1000 रुपए के करेंसी नोट लीगल टेंडर नहीं रहेंगे. ఆ తర్వాత జీఎస్టీ. ఈ రెండు నిర్ణయాలు సామాన్యుడిని ఎంతలా దివాలా తీయించాయో ఇప్పటికీ దాని ఫలితం అనుభవిస్తున్న ప్రతి భారతీయుడు ఆవేదన అంతా ఇంత కాదు. కానీ ఆ డిజాస్టర్ లాంటి దిక్కుమాల నిర్ణయాలను యాక్ట్ ఆఫ్ గాడ్ అని దేవుడి ఖాతాలో వేసేశారు. దాని తర్వాత రైతులకు యమపాశం లాంటి రైతు వ్యతిరేక చట్టాలు, అగ్నివీర్ లాంటి చట్టాలతో చెడుగుడు, ఇలా చెప్పుకుంటూ పోతే దేశాన్ని దివాలా తీయించేలా, యువతను నిర్వీర్యం చేసేలా నరేంద్ర మోడీ సర్కారు దేశానికి స్ట్రోక్ ఇచ్చిన చట్టాలు ఎన్నెన్నో. ఆయా బిల్లులు, చట్టాలపై దేశం ఆయా సందర్భాల్లో తిరగబడింది. దాంతో రైతు చట్టాలను వెనక్కి తీసుకుంది, మరికొన్నింటిని సవరణలు చేసింది. అయితే ఇప్పుడు తీసుకొస్తున్నది అలాంటి చట్టం కాదు. మాట్లాడే వాళ్ళ నోరు నొక్కేందుకు, ప్రశ్నించే వాళ్ళ గొంతు పిసికేందుకు తీసుకొస్తున్న డిజిటల్ డిక్టేటర్షిప్ యాక్ట్ అది. బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ అమెండ్మెంట్ బిల్ 2023, ప్రసార సేవల నియంత్రణ సవరణ బిల్లు. గతేడాది జూన్లో ఈ బిల్లుకు శ్రీకారం చుట్టింది మోడీ సర్కారు. కానీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో దాన్ని అటకెక్కించింది. ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టారు కదా, ఇప్పుడు ఆ బిల్లుకు బూజు దులిపారన్నట్టు. దాంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ బిల్లుపై విస్తృత చర్చ జరుగుతోంది. దీని ఉద్దేశం ఏంటంటే, ఓటీటీలు, సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేటర్లు ఎవరైనా సరే కేంద్ర ప్రసార శాఖ పరిధిలో రూపొందించే మార్గదర్శకాలకు లోబడి పనిచేయాల్సి ఉంటుంది, లేదంటే అంతే సంగతి. ఇప్పటిదాకా బ్రాడ్కాస్టింగ్కు సంబంధించి కేబుల్ టెలివిజన్ రెగ్యులేషన్స్ యాక్ట్ 1995 అమల్లో ఉంది. దీనికి సవరణలు చేస్తూ తీసుకొస్తున్నదే బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ అమెండ్మెంట్ బిల్లు 2023. రీసెంట్గా ది హిందూ అనే జాతీయ పత్రికలో ఓ కథనం వచ్చింది. అత్యంత గోప్యంగా ఈ చట్టానికి సవరణలు ప్రతిపాదిస్తూ ఎంపిక చేసిన కొద్దిమంది ప్రముఖులను పిలిచి డిస్కస్ చేశారని, ఈ బిల్లు ప్రతులను ఒక్కొక్కరికి ఒక్కో వాటర్ మార్క్తో పంచారని తన ఎడిటోరియల్లో రాసుకొచ్చింది ది హిందూ. దాన్ని లీక్ చేస్తే చేసింది ఎవరో గుర్తించేందుకే అలా కుట్ర చేశారన్నది ఆ కథనం సారాంశం. ఈ బిల్లు విధి విధానాలపై చర్చించేందుకు ఇంత సీక్రసీ ఎందుకని ది హిందూ డైలీ ప్రశ్నించింది. దేశ ప్రజలు, ప్రతిపక్షాలు, నిపుణులు, మానవ హక్కుల సంఘాలతో సహా విస్తృతంగా అభిప్రాయాలు సేకరించిన తర్వాత రూపొందించాల్సిన బిల్లును అంత టాప్ సీక్రెట్గా ఎందుకు డిస్కస్ చేశారని నిలదీసింది. దాంతో ఒక్కసారిగా ఈ బిల్లుపై దేశం గగ్గోలు పెడుతోంది. నిజానికి మొన్నటి సార్వత్రిక ఎన్నికల ముందు దేశంలో చాలామంది యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు మోడీ సర్కార్ 10 ఏళ్ల పాలనను తూర్పారబట్టారు. దాంతో అబ్కీ బార్ 400 కి పార్ అన్న స్లోగన్ తీసుకున్న బీజేపీ కేవలం 240 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం అంబానీ చేతిలో, అదానీ చేతుల్లో ఉన్న నేపథ్యంలో ఇండిపెండెంట్ జర్నలిస్టులు, సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లు వాస్తవాలను ప్రాణాలకు తెగించి మరీ బయటపెట్టారు. రవీష్ కుమార్, ధ్రువ్ రాఠీ, దేశ్భక్త్ ఆకాష్ బెనర్జీ, ఫే డిసౌజా, తనిష్కా సోది లాంటి వాళ్ళెందరో బీజేపీ దుర్మార్గ పాలనపై రాష్ట్రాల వారీగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ ప్రజలను చైతన్యం చేసే ప్రయత్నం చేశారు. దాంతో ఓ దశలో మెయిన్ స్ట్రీమ్ మీడియాను కాదని, నేషన్ వాంట్స్ టు నో అని అరిచే ఆర్నబ్ గోస్వామిని కాదని ఈ స్వతంత్ర జర్నలిస్టులను ఆదరించారు దేశ ప్రజలు. నేషన్ మూడ్ మారుతున్న విషయం గ్రహించి ఎన్నడూ ఇంటర్వ్యూలు ఇవ్వని మోడీ, అమిత్ షా చివరకు యూట్యూబ్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను పిలిచి మరీ తమ మన్ కీ బాత్ చెప్పుకున్నారు. కానీ దేశ ప్రజల అంతరంగం ఏంటో గ్రహించలేకపోయారు. అందుకే చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా ఫలితాలు వచ్చాయి. అసలు టాపిక్ విషయానికి వస్తే, దేశంలో ఆ మాటకొస్తే గ్లోబ్ మొత్తం ఇప్పుడు ఓటీటీ శకంలోకి వచ్చింది. యూట్యూబ్, వాట్సాప్, ఇన్స్టా, ఫేస్బుక్ లాంటి వాటిలో కంటెంట్ క్రియేటర్లు, డిజిటల్ క్రియేటర్లకు కొదవలేదు.
దేశంలో సుమారు 66 కోట్ల మంది స్మార్ట్ ఫోన్లు వాడుతున్నట్టు ఓ అంచనా. దేశ జనాభాలో ఇది 46.5%. ఈ లెక్కన ఓ ప్రభుత్వాన్ని కూల్చాలన్నా మరో ప్రభుత్వాన్ని నిలబెట్టాలన్నా డిజిటల్ అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కీలకంగా మారాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వేల కోట్లు పోసి కంటెంట్ క్రియేట్ చేస్తున్న ప్రభుత్వాలను కాపాడలేకపోతున్నాయి. డిజిటల్ కంటెంట్తో ఇండిపెండెంట్ జర్నలిస్టులు చేయాల్సిన డ్యామేజ్ చేస్తూనే ఉన్నారు. దీంతో ఇప్పుడు డిజిటల్ కంటెంట్పై గురిపెట్టింది మోడీ సర్కార్. అందులో భాగంగా ఓటీటీలు, యూట్యూబ్ కంటెంట్ పేరుతో మొత్తం యూజర్స్ అందరినీ కంట్రోల్లోకి తీసుకునే కుట్రకు తెరదీసింది. ఇదే ఇప్పుడు స్టాప్ బ్రాడ్కాస్ట్ బిల్ అనే హ్యాష్ట్యాగ్తో ఓ క్యాంపెయిన్కు దారితీసింది. ఈ బిల్లు ప్రస్తుతం చర్చల దశలో ఉంది. ఒకవేళ అమలైతే గనక యూట్యూబ్, ఇన్స్టా, ఫేస్బుక్, ఎక్స్ లాంటి వేదికల్లో ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉన్న వాళ్ళందరిపై నిఘా పెరుగుతుంది. డిజిటల్ క్రియేటర్లు అనుకునే ప్రతి ఒక్కరూ బిల్లు పాస్ అయినా కేవలం నెల రోజుల వ్యవధిలోనే కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సమాచార ప్రసార శాఖ కింద నమోదు చేసుకోవాలి. ఓటీటీలో టాప్ లేయర్లుగా కొనసాగుతున్న అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ లాంటి వాటికి ఎలాగైతే 3 లేయర్ మానిటరింగ్ సిస్టమ్ ఉంటుందో చిన్న చితక యూట్యూబర్లకు అవే రూల్స్ వర్తిస్తాయన్నమాట. ముఖ్యంగా పాలిటిక్స్, కరెంట్ అఫైర్స్, ప్రభుత్వ వ్యతిరేక వార్తలను రాసే, ప్రజెంట్ చేసే ఇండిపెండెంట్ జర్నలిస్టులు, మీమర్స్ టార్గెట్గా మారతారు. వాళ్ళను ఎలాంటి ముందస్తు నోటీస్ లేకుండా తనిఖీ చేయొచ్చు. సదరు ఛానళ్లు, ప్యానెల్కు నచ్చకపోతే ఎక్విప్మెంట్ సీజ్ చేయొచ్చు. అది కాదంటే సబ్స్క్రైబర్ల డేటా ఆధారంగా, రెవెన్యూ ఆధారంగా జరిమానా విధించే అవకాశం ఉంది. ఆ ఫైన్ కూడా 50 లక్షల నుంచి 2.5 కోట్ల దాకా ఉండొచ్చని ఓ అంచనా. ఇది ఒక్క యూట్యూబర్లు, కంటెంట్ క్రియేటర్లకే కాదు, వాళ్ళను ఫాలో అయ్యే యూజర్స్ కూడా టార్గెట్ అవుతున్నట్టే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ స్టోరీల కింద కామెంట్లు పెట్టే వారి జాబితాను సిద్ధం చేసి వాళ్ళను లోపలేసే విధంగా ఈ చట్టానికి కోరలు సెట్ చేస్తున్నారట. సో ప్రభుత్వ వ్యతిరేక విధానాల్ని ఎండగట్టే వాళ్ళే కాదు, వాటిని చూసి పోస్టులు, కామెంట్లు పెట్టే వాళ్ళకు సైతం ప్రమాదకరమైనన్నది ఇప్పుడు జరుగుతున్న చర్చ. అందుకే ఈ బిల్లును మొగ్గ దశలోనే తుంచేయకపోతే ఆర్టికల్ 19(1)A పెను ప్రమాదమే. నిజానికి డిజిటల్ మీడియాను కంట్రోల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మితిమీరిన హింస, సెక్సువల్ కంటెంట్, డబుల్ మీనింగ్ డైలాగులతో కంటెంట్ విచ్చలవిడిగా పోగవుతోంది. ముఖ్యంగా చిన్నపిల్లల మానసిక స్థితిని ఖరాబ్ చేస్తున్నాయి. వాటికి ఖచ్చితంగా సెన్సార్షిప్ ఉండాల్సిందే. కానీ జాతి వ్యతిరేక విధానాలకు పాల్పడి అవినీతికి గేట్లెత్తి అరాచక పాలన చేసే నాయకులను ప్రశ్నించే వాళ్ళపై జులుం చూపిస్తామంటే ఎలా కుదురుతుంది? అసలు ఈ ఫ్రీ ప్రెస్, ఫ్రీడమ్ అన్నదే లేకపోతే నరేంద్ర మోడీ అనేటోడు ప్రధానమంత్రి అయ్యేటోడా? 2012లో యాంటీ కరప్షన్ మూవ్మెంట్ని వాడుకుని అత్యున్నత పదవిని అలంకరించినప్పుడు ఈ విషయం తెలియదా? అసలే దేశంలో అర్బన్ నక్సలైట్స్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్, యాంటీ నేషనల్స్ అంటూ రకరకాలుగా ప్రభుత్వాలకు కంటగింపుగా మారిన వారిని జైళ్లలో పెడుతున్నారు. వాట్సాప్ యూనివర్సిటీలో హాఫ్ ట్రూత్, అదే అభూత కల్పనలను విచ్చలవిడిగా ప్రసారం చేస్తున్నారు. నచ్చని వాళ్ళను హతమారుస్తున్నారు. అసలు దేశంలో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎక్కడుంది? గ్లోబల్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో 159వ స్థానం భారత్ది. సోమాలియా, పాకిస్తాన్, పాలస్తీనా లాంటి దేశాల కన్నా హీన స్థాయి అది. దాన్ని చూసి సిగ్గుపడాల్సింది పోయి మరింతగా కోరలు బిగిస్తామంటే ఇది డిక్టేటర్షిప్ కిందే లెక్క. ఈ బిల్లు గనక చట్టరూపం దాలిస్తే ఇక ఓటీటీలో కంగనా రనౌత్ దిక్కుమాలిన సినిమాలు, పరేష్ రావెల్, అనుపమ్ ఖేర్, నిఖిల్ లాంటి మేకప్ ఆర్టిస్టులు నరికే డైలాగులు విని తరించాల్సి ఉంటుంది. అలాగే బీజేపీ చూపించే కోణంలో కాశ్మీరీ ఫైల్స్, కేరళ ఫైల్స్, రజాకార్ ఫైల్స్, హాఫ్ ట్రూత్ సినిమాలు చూసి మురిసిపోవాల్సి వస్తుంది. సో వేకప్, లెట్స్ ప్లెడ్జ్ ఫర్ అవర్ ఫ్రీ ప్రెస్ ఫ్రీడమ్, స్టాప్ బ్రాడ్కాస్ట్ బిల్ అని నినదిద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ నచ్చలేదనుకోండి డిస్లైక్ అయినా చేయండి అబ్బా, టేక్ ఇట్ గ్రాంట్.